ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒక దినమున ఈ రీతిగా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘమునకు లైవ్ ద్వారా వర్తమానాలు వింటున్న బిడలకు ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ దినము మన యొక్క ధ్యానాంశము దేవునితో సహవాసము అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మరి లెంటులో మనము దేవునితో సహవాసము కలిగినటువంటి వారముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి సహవాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేయబోతా ఉన్నాడు, దేవుని గురించి మనం ఏమి తెలుసుకోబోతా ఉన్నాము అనేటటువంటిది మనము గ్రహించగలుగుతా ఉన్నాం. సహవాసం చేయకుండా దేవుడు ఏమై ఉన్నాడని మనం తెలుసుకోలేకపోతాం. మరి సహవాసము లేకుండా దేవుడు మన జీవితాలను ఎలా మార్చగలడు అనేటటువంటి దాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం. కనుక మరి లెంటులో దేవునితో సహవాసము మనము కలిగి ఉండాలి. సహవాసము ద్వారా ఎట్టి ఆశీర్వాదాలు, ఎట్టి మార్పు మానవ జీవితంలో కలుగుతుంది అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 42 వచనాల్లో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము క్షుణ్ణంగా చదవగలిగితే దేవునితో సహవాసం చేస్తే ఏమి కలుగుతా ఉన్నాయనేది ఈ భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి యోహాను సువార్తలో గమనించినప్పుడు 1వ అధ్యాయములో యోహాను యొక్క శిష్యులు ఆయన ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభువును చూపించి, ఇదిగో ఆ యొక్క ఇది దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును దేవుని గొర్రెపిల్ల అని ఎప్పుడైతే యోహాను చెప్పగలిగి ఉంటున్నాడో ఆ ఇద్దరు శిష్యులు యోహాను విడిచి యేసు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టినారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభు మార్గములో ఆయన ఎక్కడికి పోతా ఉంటే అక్కడికి వెళుతా ఉన్న సమయంలో యేసు ప్రభు వారిని గుర్తించినారు. నన్ను వెంబడిస్తున్నటువంటి వాళ్ళు దేనికోసం వస్తున్నారు అని వారిని అడుగుతా ఉన్నారు. మీరేమి వెతుకుతున్నారు, మీరు దేన్ని వెతుకుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రశ్న వేసినాడు. అనగా వాళ్ళ ఉద్దేశం ఏందో కనుక్కోవాలనో, లేక యేసు ప్రభుకు చెంత దేని కొరకు వాళ్ళు వస్తూ ఉన్నారు అని ఆయన కనుగొనాలనుకున్నాడో కానీ మీరు దేన్ని వెతుకుతున్నారు అని అన్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులు చెప్పినటువంటి మాట ఏంది అంటే, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు అనగా, బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావు అనే జవాబు వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, వచ్చి చూడుడి. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడో చెప్పినాడు, ఆకాశ పక్షులకు గుళ్ళుండెను, మనుషులకు ఇల్లుండెను, కానీ మనుష్య కుమారునికి ఒక్కింత స్థలమైననో లేదు. ఆయనకు ఒక్కింత స్థలం లేదు, ఒక చోటు అంటూ లేదు. ఎవరు ఆహ్వానిస్తే వారి ఇళ్ళకు పోవడం, లేక ఏకాంతముగా కొండలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకోవడం, అదే యేసు ప్రభు యొక్క నివాస స్థలం, నివాస స్థానము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి ఎక్కడుంటాడని చెప్పాలి. అందుకే మీరు వచ్చి చూడండి, నేను ఎక్కడ ఉంటానో, ఎక్కడికి పోతానో, ఎక్కడ నివాసం ఉంటానో వచ్చి చూడండి అని చెప్పి వారితో యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. సరే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వెంబడి వారు ఒక దినము గడుపుతా ఉన్నారు. ఆయనతో కూడా ఒక దినము చూస్తూ ఉంటూ ఉన్నారు. మరి అలాగా ఆయనతో ఒక దినము గడిపి వచ్చిన తర్వాత వారు చెప్తున్నటువంటి మాటలు మనము గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనములో మనం గమనిస్తే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పెను. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక వ్యత్యాసం కనపడతా ఉంది. యేసు ప్రభు వెంబడి వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులలో ఒక శిష్యుడు అంటా ఉన్నాడు, ఆంద్రేయ అంటా ఉన్నాడు. ఏమనంటే, మేము మెస్సియాను కనుగొంటిమే. ముందేమన్నారు,
యేసు ప్రభు మీరు నన్ను ఏమి వెతుకుతున్నారు, నా వెంబడి వచ్చి అన్నప్పుడు బోధకుడా అని అన్నారు. బోధకుడు అని అంటా ఉన్నారు. కానీ ఒక్క దినమే యేసు ప్రభుతో సహవాసం చేసింది, ఒక్క దినమే యేసు ప్రభుతో స్నేహం చేసింది. కానీ ఆ ఒక్క దినములో యేసు ప్రభు ఏమై ఉన్నాడో వాళ్ళు తెలుసుకున్నారు, ఏమై ఉన్నారో వారు గ్రహించుకున్నారు. ఆయన బోధకుడు కాదు, బోధకుడి కంటే మించిన స్థానము. ఆయన మెస్సియా. ఎవరైతే యూదులు మెస్సియా కొరకు ఎదురు చూసి ఉన్నారో, ఇజ్రాయెల్ జనాంగం మెస్సియా కొరకు ఎదురు చూసి ఉన్నారో, ఆయనే ఇయ్యనని వారు కనుగొంటా ఉన్నారు. అందుకే వారు కనుగొని మేము మెస్సియాను కనుగొంటిమే అని సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నారు. సాక్ష్యం ఇవ్వడమే కాదు, ప్రేమైనటువంటి వారలారా, మరి యేసు ప్రభు దగ్గరికి ఆయనను కూడా తీసుకొని పోతా ఉన్నాడు, సీమోనును కూడా తీసుకొని పోతా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి సీమోను తీసుకొని పోయినప్పుడు 42వ వచనంలో చూస్తే, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా ఆయన బోధకుడు కాదు, మెస్సియా అని తెలుసుకోగలిగారు. మరి మెస్సియా దగ్గరికి మేము వెళ్ళినటువంటి మెస్సియా దగ్గరికి అనేకులు తీసుకొని పోవాలా అని చెప్పి సీమోనును తీసుకొని పోతా ఉన్నారు. మరి తీసుకొని పోవడం ద్వారా దేవుడు ఏమన్నాడు అంటే, అయ్యా ఇదిగో యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుదువు. పేతురుకు దేవుడు చెప్తున్నటువంటి మాట, సీమోను అంటే రెల్లు అని అర్థము, గడ్డిపోత్స అని అర్థము, ఊగిసలాడే ధోరణి. ఆయన మనస్సు ఏంటంటే ఒక స్టెబిలిటీ లేదు, ఊగిసలాడేటటువంటి ధోరణి. గాలికి గడ్డిపోత్స ఎలా ఊగుతుందో పరిస్థితులకు సీమోను కూడా అలాగా మారేటటువంటి మనసు. అందుకే యేసు ప్రభు ఎవరో నేను ఎరగను అని ముమ్మారు బొంకినటువంటి వాడు. కానీ అటువంటి వాడిని దేవుడు ఏమన్నాడంటే, నీవు ఇదిగో సీమోను కాదు, కేఫా అనబడదు, అనగా రాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీవు కదల్చబడవు. ఎంత భయంకరమైన శ్రమతో కూడిన కష్టముతో కూడినటువంటి ఆ బాధలు ఎదురైనా కదల్చబడని రీతిగా రెల్లు లాంటి స్థితిలో నుండి రాయి లాంటి జీవితంలోనికి నిన్ను మార్చబోతా ఉన్నాను అన్నాడు. అందుకే పేతురుకు ఇదిగో నిన్ను సిలువ వేస్తామన్నా కూడా భయపడకుండా నన్ను తలకిందులుగా సిలువ వేయవండి అని ఆయన కోరి తలకిందులుగా సిలువ వేయించుకున్నటువంటి వాడు పేతురు. కనుక దేవునితో సహవాసం చేస్తే దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన మెస్సియా అని మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకోవడమే కాదు, దేవుడి చెంతకు మనం వెళితే మన జీవితాలు దేవుడు మార్చగలిగిన వాడు. రెల్లు లాంటి జీవితంలో నుండి రాయి లాంటి జీవితంలోనికి పేతురుని ఎలా మార్చినాడో మనల్ని కూడా అలాగ ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మార్చగలిగినటువంటి వాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవునితో సహవాసము చేసి దేవుని ద్వారా ఆ రీతిగా మార్చబడి దేవుడు మన జీవితంలో ఏమైనాడో తెలుసుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందాలని అట్టి కృప దేవుడి లెంటులో మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మరి యేసుతో సహవాసం అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపణిచ్చినావు ప్రభువా. మరి వర్తమానాన్ని వింటున్న బిడలు యేసుతో సహవాసం చేసి ఆయన ఎవరో తెలుసుకొని మా జీవితాలను ఎలాగ మార్చగలడో గ్రహించుకొనగలిగి ఆ రీతిన మార్గంలో బిడలు నడవడానికి కృపను అందించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము దేవునితో సహవాసం కలిగిన బిడలుగా ఉండడానికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్.